మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడతారు 50 ఏళ్ళలో? 50 ఏళ్ళు ఎవరు కనపడితే ఏమంటాడు? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, అందరికి బాండ్లు. అమ్మఒడి 15,000 కదా దేవుడు ఎరుగు, అందరికి ఇస్తాను కదా దేవుడు ఎరుగు. 9,000, 8,000, అది కూడా ఫస్ట్ సంవత్సరం ఎవరికోటి. నోరు తెలిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తా ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు, అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో, ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది.